నేను చేస్తాను. కొన్ని వీక్నెసెస్ వల్ల, పర్సనల్ వీక్నెసెస్ వల్ల అది కోపం రావటం కానీ, అది దాన్ని డిస్టర్బ్ అవటం ట్రై చేయండి. సహజంగా ఉంటాయి కానీ నెమ్మదిగా పోగొట్టుకుంటూ పోవాలి. ఏమి వీక్నెసెస్ లేకుండా ఏమి లోపాలు లేదు మనకి బాబా ఎందుకు? మనకి అవన్నీ ఉన్నాయి కనుకనే బాబా కావాలి. గురుగారు అలా ఎప్పుడైనా ఉన్నప్పుడు చాలా మంది ఎప్పుడు సత్సంగాలకు వెళ్తారు, ఇండియా నుంచి బాబా అంటారు, మళ్ళీ ఇట్లా ఉంటారు అని అడుగుతారు, అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కరెక్టే కదా, వాళ్ళు అంటారు తప్పలేదు. అందుకని అవి రాకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంత కంట్రోల్. ఎందుకంటే వాళ్ళు అడిగేటువంటి కూడా ఏంటంటే చాలా చిన్న చిన్నవి, పెద్ద పెద్ద విషయాలు అడగరు. అవి కూడా మనలో పోలేదే. ఎంత రెగ్యులర్గా సత్సంగానికి పోతున్నాం, వీరగా భజనలు చేస్తున్నాం, పాటలు పాడి మన సింగింగ్ టాలెంట్ని చూపిస్తున్నాం అని కాదు. అది కాదు సత్సంగం అంటే. మళ్ళీ ఎంత మార్పు తెస్తుంది, మిగతా వాళ్ళకంటే నేను ఎట్లా భిన్నంగా ఉన్నాను, అది సత్సంగానికి కులబద్ద. మనం ఎంతవరకు ఎదిగా కులబద్ద. మన లేకపోతే మనం చేసే సత్సంగం వల్ల మన చెడ్డ పేరు ఏంది సాయిబదానికి పోయి వాళ్ళు చేసే తేడా. వాళ్ళు ఏం మార్పు వచ్చిందో ఏదో చేష్టలన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు మనమే ఆదర్శం కాదు. చెప్పినట్టు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్లు అందరికీ పాసిబుల్ అవుతుందంటే అడిగే కదా చెప్పింది అంతా. ఇప్పుడు చేసుకుంటూ మీరు ఉండేది మీరు చేసుకుంటూ ఇంకా కూడా లైఫ్లో ఇంకా ఎదగాలి. మనం స్పిరిచువల్గా ఎదగటమే కాదు, మెటీరియల్గా కూడా ఎదగాలి. ఎదుగుతూ ఇంకా 10 మందికి మనం దారి చూపించిన వాళ్ళం కావాలి. బాబా కూడా ఇప్పుడు అట్టాగే ఆలోచించాడు. ప్రశ్న బాబోతే ఏమన్నాడు, 10 మందికి నీడనిచ్చేటువంటి వృక్షాలు నాటవలసి ఉంది. అది ఆధ్యాత్మిక వృక్షాలు కావచ్చు, ప్రాపంచిక వృక్షాలు కావచ్చు. అట్లా ప్రతి ఒక్కరు ఒక ఏమో గోలు పెట్టుకొని వచ్చి ఊరికే టైం వైలౌట్ చేయొద్దు. లేకపోతే అలా గడిచిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాను, వయసు అయిపోయింది అనుకుంటా. ఎప్పటి నుంచో సన్నిధిలో మీ దగ్గరికి వస్తున్నాం, మీకు చెప్పే చిన్న చిన్నవి కూడా పాటించలేకపోతున్నాం అంటే ఏం లేదు, నాలో లోపమే. ఎన్ని రోజులను చూస్తే మిమ్మల్ని మీకేమి ఇంతవరకు మార్పలేదు. నా సామర్థ్యమే కదా, అంతే కదా. నాకు చెప్పడం చేతగట్లని అర్థం. మేము ఎలా మారాలి అంటే చిన్న చిన్న విషయాలు కూడాను అంటే మొదటి నుంచి మీకు చెప్పేదంతా ఒకటే, ఏమీ లేవు దానికి. నీకు నిజంగా నా పట్ల ప్రేమ ఉంటే మారుతావు. గురువు గారికి ఇది ఇష్టం అని అంటే ఇష్టం లేని పని చేయడానికి నీకు ఏ పరిస్థితిలో విడిపడదు. చేసామని నీకు ఇష్టం లేదని అర్థం, అంతే కదా. దానికి ఇంక ఏ వేదాంతం అవసరం లేదు, ఇంక వేరే సూత్రాలు అవసరం లేదు. నా పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు ఇష్టం ప్రకారం ఉంటాను. నాకు ఇష్టం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను మీకు. ఇంకేంటి దాంట్లో ఇంక అంతకంటే ఇంక వేదాంతం ఇంక దానికి ప్రిన్సిపల్స్ ఏం కావాలి నీకు. కాబట్టి దాని గురించి ఇంక దిగులు పడిపోదు. నీకు సామర్థ్యం లేక కాదు, ప్రేమ లేక. ప్రేమే కదా అనుకో, సరిపోతుంది. ప్రేమ ఉంటే చేస్తాం. ఇప్పుడు బాధ ఉంటుంది అంతే. కాకపోతే 2 సార్లు ఉంటుంది, 3వ సారి పోతుంది, పోగొట్టుకుంటాం, అంతే కదా. పొరపాటు ఎన్నిసార్లు చేస్తాం? 2 సార్లు చేస్తాం. 2 సార్లు 3 సార్లు చేస్తే దాన్ని పొరపాటు అంటారు. ఇప్పుడు చూస్తుంటే దాన్ని పొరపాటు అంటారా? బాగా స్ట్రాంగ్ అవటం, బాగా మళ్ళీ తప్పు వీక్నెస్ అని తెలుసుకుంటే ఉంటుంది. అయ్యా అది వీక్నెస్, అది గురువుగారికి ఇష్టం లేదు, ఇది మనం చేసేస్తున్నాము అనుకున్నప్పుడు పొరపాటు జరిగిపోయింది, నీకు మంచి చేయకూడదు అనుకుంటాం. మళ్ళీ 2వ కూడా చేస్తాం, కొద్ది తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. మళ్ళీ 3వ చేస్తాం, కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అలా పోయే కొద్ది నేను తగ్గుతూ పోతుంది. ఒక్కసారిగా అన్నీ పోవు, డ్రాప్ అయిపోవు. అట్లాగే నెమ్మదిగా డ్రాప్ అవుతాయి, కానీ డ్రాప్ అవ్వాలి. డ్రాప్ అవుతూ ఉంటేనే ఇష్టం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు. ఏం అవసరం లేదు, మనకు తెలుసుకుంటే చాలు.
అది ఏమవుతుందంటే తెలియకుండా నాకు ఇలా జరిగిపోయింది, నాకు ఇలా పొరపాటు చేసేస్తాను, ఇక నుంచి అంటే బాయ్ చాలా పర్ఫెక్ట్గా అలా పొరపాటే చేయలేదు కానీ ఇది ఒక్కటే పొరపాటు కావాలని ఎదుటి అనుకోవాలని మనకు ఉండేది, మన యుగని పెంచుతుంది. ఇంకా ఇది నేను మళ్ళీ అబద్ధం చెప్పానబ్బా, వాళ్ళ బాధగా ఉంది నాకు నేను అన్నాను. ఇప్పుడు పెద్ద సత్యం చెప్పేవాడు నేను ఒకసారి పొరపాటు ఎదుటి అనుకోవాలని ఈ పిక్కులు దారిస్తున్నాను మళ్ళా. గమనించుకుంటే కొద్ది రోజులు చేస్తాం, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ మామూలు రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా అంటే అలా కాకుండా అదే పట్టుదల చేసుకోవాలి. మీ డిజైన్స్ మోడల్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. ఇప్పుడు దాన్ని సప్రెస్ చేసుకుంటాను. ఏం అవసరం లేదు, అది చేస్తుంటే బాబాని అడగండి. బాబా ఉండేందుకు మన కోరికలు తీర్చడానికే కదా. బాబా నాకు ఈ కోరిక ఉంది తీరుస్తాడు. అది బాబా వాళ్ళకి తీరిస్తే మనల్ని బంధించదు. అది ఇంకా బాబాని మన దగ్గర చేస్తున్నాను. అదే బాబా పదంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే కోరికలు చంపుకోండి, కోరికలు నాశనం చేసుకోండి అని చెప్పడం. ఆయన కోరికలు తీర్చడం ద్వారా మన బాబాని దగ్గర, ఎందుకంటే కోరికలు తీర్చేది ఆయనే కనుక. కోరికలు ఉంటాయి, నాకు ఇవంతా కూడా నాకు అడ్డంగా ఉన్నాయి, ఇవంతా మనంతా మనసు నియమించాలి, కోరికలే దుఃఖానికి మూలము, ఇటువంటి మాట మనకు అవసరం లేదు. కోరికలు ఉన్నాయి, ఎస్ నాకు ఐస్ క్రీమ్ అనిపిస్తుంది బాబా, ఐస్ క్రీమ్ వస్తుంది. కాబట్టి ఆ లీల మీకు వచ్చినప్పుడు ఇది బాబానే ఇచ్చాడు అనిపిస్తుంది, ఇంకా మమ్మల్ని అది బాబాకి దగ్గర తీస్తుంది. కోరుకుంటే అడగండి. గురుగారు, బాబాని ఏదైనా కోరుకుంటే అది తీరుస్తారా, లేదంటే మనకి ఏది మంచిదో అవుతుంది? మనకి చెడ్డ కాకపోతే తీరుస్తాం. మనకి దానివల్ల మనకు తెలియకుండా కొన్ని అడుగుతుంటాం, అటువంటి ఇబ్బంది లేకపోతే తీరుస్తాడు. ఆ తీర్చడం ద్వారా పక్కన వాడికి కూడా ఇబ్బంది కలగకుండా తీరుస్తాడు. వాడి వ్యాపారం నాశనం అయిపోవాలా, నా కాంప్లైంట్ ఉన్నాడు వాడు మటాష్ అయిపోవాలనుకుంటే అట్టండి తీర్చడు. నీకు కావాలా డబ్బులు కూడా అడుగు. గురుదేవా, నేను సాయిపదంకి వచ్చేటప్పుడు అందరూ సాయిపదంలో చాలా కలిసిమెలిసి ఉంటారు, ఎవరికి ఎలాంటి చెడ్డ భావనలు ఉండవు అని చెప్పారు నాకు. కానీ నాలో ఏం మార్పు లేనట్టుంది. నేను ఫస్ట్ నుంచి ఎలా ఉన్నానో, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే ఉన్నట్టున్నాను. నేను వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు బాబా మీద మీ మీద నాకు ప్రేమ లేక నేను అలా ఉన్నాను. ఏం లేదు, మార్పు లేకుండా అనుకోవటం ఉత్తమ మాట. నీకు తెలియకల్లా ఈ మార్పు లేకపోతే ఉండవు నువ్వు, అదే నీకు లెక్క. 4 సంవత్సరాల పాటు ఉండి మళ్ళీ ఈ రోజు నీళ్ళు కూర్చొని ఉన్నావంటేనే ఇలా మార్పు ఉంటేనే అర్థం. నీకు మార్పు తెలియదు. లోపాలంటే ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. ఉండేవాళ్ళు అందరిలో లేవా ఏంటి? అందరిలోనూ ఉన్నాయి. అందరూ అదే, అందరి ప్రాబ్లం అదే, ప్రాబ్లమే కదా. ఇప్పుడు అందరూ అడుగుతుండేది అదే. అట్లా మన లోపాలు ఉన్నాయి, మనం సరి చేసుకోవాలా అని అనుకోవటమే అందరూ కలిసిమెలిసి ఉండడానికి. ఎందుకంటే అందరూ కూడా హాస్పిటల్ పక్క బెడ్స్లో ఉండేవాళ్ళు. తీసుకుని వచ్చిన గవర్నమెంట్లో పేషెంట్లే. లోపాలు అనేది అందరిలోనూ ఉంటాయి. లోపాలు లేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. సార్, హేమంత్ పంత్ ఒకసాట ఉత్తమ శిష్యుల లక్షణం గురువు మనసరిగి ప్రవర్తించడం అన్నారు సార్. మీరు చెప్పినయే సరిగ్గా చేయలేకపోతున్నాం సార్, మేము అలా చేయలేదు. మనసు ఎరిగి ప్రవర్తిస్తున్నారు కదా, గురువు గారికి అది ఇష్టం కనుక మనం ఎదురు చేయకూడదు అనుకుంటాం. ఇది మనసు ఎరిగి ప్రవర్తిస్తాం, ఆయన చెప్పిన ఎరిగి ప్రవర్తించడమే కానీ అనుకూలంగానే కాదుగా. కాబట్టి నేను ఉత్తమ శిష్యుడు నేను నెమ్మదిగా వస్తుంది. అయ్యా అన్నిటికీ కారణం ప్రిన్సిపల్స్ కాదు, ప్రేమ. యూ హ్యావ్ టు కమ్ టు సచ్ ఎ స్టేజ్ దట్ ఇఫ్ ఇట్ డజంట్ లైక్ ఇట్, షుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ కాంట్. అది నెమ్మదిగా ప్రేమ పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఇవన్నీ దానికే.